తిరుపతి కొండ మీద శీతమున్నారు భక్తులు. యాదాద్రి నరసన కాడ దినాం జాతర నడుస్తుంది. ఎమ్లాడ రాజన్న, వరంగల్ భద్రకాళమ్మ గుళ్లకు బాగానే లైన్లు కడుతున్నారు. పోరలకు ఎండాకాలం సెలవులు అయ్యే వరకు పిల్లల్ని తీసుకొని గుళ్ళు గోపురాలు తిరిగొస్తున్నారు మంచిగా. కడమ గుళ్ళ కంటే ఎప్పుడైనా పోవచ్చు గాని ఈ టైంలో పోవాల్సిందైతే గీడికబ్బా. దేవుళ్ళ దర్శనం, పుణ్యతానాలు రెండు తీర్ల ఫాయిదా మళ్ళా. ఇయాల్టికెళ్లి సరస్వతమ్మ ఆఖరి పుష్కరాలు చాలైనాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర పొద్దుగాల 5:43 పుష్కర కాలం శురువైతే కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలుత పుణ్య స్నానం చేసిండు. పొద్దుముకి గవర్నర్ సార్ ఇంటోళ్ళొచ్చిండ్రు, మంత్రులు సుతా తానాలు చేసిండ్రు. ఫస్ట్ నాడు కాబట్టి జరంత తక్కువనే ఉన్నారు భక్తులు. వచ్చినోళ్ళంతా నదిల మునిగి కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శనానికి పోయిండ్రు. చదువులనిచ్చే తల్లి, మనం పూజలు మంచిగా చేస్తే మన పిల్లలకు కూడా మంచిగా చదువులు వస్తాయి, నౌకర్లు వస్తాయి, మంచిగా బతుకుతారు, లైఫ్ మంచిగా సెటిల్ అవుతారు. అంత పుస్తకాల గురించి వచ్చినా మాకు సంతోషం. మా పిల్లలకు జాబ్ రావాలని, చదువు రావాలని మొక్కుంటున్నాం. మేము కూడా తెలంగాణ ఆంధ్రాకెళ్లే కాదు, అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కెళ్లి కూడా వస్తారు కాబట్టి ఏడ తిప్పలు కాకుండా సౌలతులు చేసిండ్రు. జిల్లాకెళ్లి బస్సులు పెట్టిండ్రు. ఘాట్ల కాడ ఎండ కాక తలగకుండా టెంట్లు పరిచిండ్రు. బండ్లకు సపరేట్ పార్కింగ్ పెట్టిండ్రు. మంచి నీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టాయిలెట్లు ఇట్లా 30 కోట్లతోటి పనులు అరుచుకున్నారు. ఈ హీట్ కి ఇసుక కాలకుండా రావడానికి మ్యాట్ వేయడము చాలా అప్పటికిప్పటికి కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ లాగా ఉంది. అండ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. మంచిగా ఏర్పాట్లు చేశారు. బస్సు సౌకర్యమైన అక్కడ దిగగానే అటు నుంచి ఇటు ప్రైవేట్ స్కూల్ బస్సులు పెట్టి అటు నుంచి ఇక్కడికి ఘాట్ వరకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఉత్తర భారతదేశంలో మనం ప్రయాగరాజ్ తీసుకుంటే త్రివేణి సంగమం, అక్కడ కూడా 3 నదుల సంగమం ఉంటుంది. ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో ప్రాణహిత, గోదావరి, సరస్వతి 3 నదుల సంగమం, 3 పుష్కరాలు మన ఏరియాలో నడుస్తుంటాయి. ఇది చాలా విశేషం. ఇయాల్టికెళ్ళి వచ్చే నెల ఫస్ట్ దాకా 12 రోజులు నడుస్తాయి. పోరలకు ఎండాకాలం తాతిల్లే కాబట్టి వీళ్ళు చూసుకొని ఇంటోళ్ళంతా పోయిరాన్రి మరి.